నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఖైదీ సినిమాతో ఎల్సీయూ అనేటువంటి ఓ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఖైదీతో పాటుగా ఈ యూనివర్సిటీలో వచ్చినటువంటి మాస్టర్, విక్రమ్, లియో సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. అలాగే లోకేష్ కు పాన్ ఇండియా క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆయన నుంచి రాబోయేటువంటి సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లోకేష్ నుంచి కూలీ మూవీ రాబోతుంది. అయితే ఈ సినిమా లోకేష్ గత చిత్రం లియో రికార్డును బ్రేక్ చేస్తుందా? సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీతో తలపతి విజయ్ను వెనక్కి నెట్టేస్తారా? కోలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది. లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ మూవీలో కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. బుకింగ్స్ చూస్తుంటే సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే లోకేష్ కనకరాజ్ లాస్ట్ మూవీ లియో ఓపెనింగ్స్ కు కూలీ బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. తలపతి విజయ్ నటించిన లియో వరల్డ్ వైడ్ 145 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పుడు కూలీ ఆ ఓపెనింగ్స్ కి బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సూపర్ స్టార్ కు వరల్డ్ వైడ్ ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో తెలిసిందే కదా. ఆయన ఫ్లాప్ సినిమాలకి భారీ కలెక్షన్స్ వచ్చిన సందర్భాలున్నాయి. అలాంటిది ఇప్పటికే భారీ హైప్ ఉన్న కూలీ మూవీని హైయెస్ట్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అంటున్నారు. మరి లియో ఓపెనింగ్స్ ని కూలీ బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి.